ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025-2026 ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను సేకరించే ఒక సమగ్ర డిజిటల్ ప్రక్రియ ఇప్పటికీ 96% పూర్తయిందన్నారు. ఇంకా ఎవరైనా సర్వే నమోదు కాని పక్షంలో దగ్గరలో ఉన్న స్వర్ణ గ్రామము, స్వర్ణ వార్డులో నమోదు చేయించుకోవాలని కోరారు. దీని ముఖ్య ఉద్దేశం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు నేరుగా పారదర్శకంగా అందించడం మరియు తప్పులేని డేటాబేస్ను రూపొందించడం. ఈ సర్వే ద్వారా కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక, విద్య మరియు ఉద్యోగ వివరాలు ఆధారిత ఈ కేవైసీ ద్వారా సేకరిస్తారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే యొక్క ముఖ్య అంశాల నిర్వహణ గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి మొబైల్ యాప్లో డేటా నమోదు చేయడం ప్రధాన లక్ష్యం. ఫ్యామిలీ బెనిఫిట్ మెసేజ్మెంట్ సిస్టమ్ ద్వారా 1.40 కోట్ల కుటుంబాలకు డిజిటల్ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. సర్వే సమాచారం కుటుంబ సభ్యుల ఆధార్, రేషన్ కార్డు, విద్యా అర్హతలు, ఉద్యోగ వివరాలు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు సేకరిస్తూ అన్నారు. సర్వే యొక్క ప్రయోజనాలు అర్హులైన వారికి సంక్షేమ పథకాలు సులభంగా అందడం, బోగస్ లబ్ధిదారులను తొలగించడం, సర్వీసుల వేగవంతం చేయడం అని పేర్కొన్నారు. ఈ సర్వేలో ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాల్గొని వాస్తవ వివరాలను సిబ్బందికి అందించాలని ప్రభుత్వం సూచించింది అని అన్నారు. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, ఇప్పుడు మన తాడేపల్లిగూడెం పట్టణంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఒకటి గత 10 రోజుల నుంచి మన సెక్రటరీలు వచ్చి ఇంటింటికి వచ్చి చేయడం జరుగుతుంది. దానికి ఆధార్ కానీ, రేషన్ కానీ, ఇలాగ ఐడి కార్డ్స్ ఇచ్చి ఈ సర్వేలో ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే అది చాలా ఇంపార్టెంట్ సర్వే. అది అంటే గవర్నమెంట్ ఏ పథకాలు వచ్చినా ఈ సర్వేలో ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం కలుగుతుందనే ముఖ్య ఉద్దేశం. దానికి ఇప్పుడు మనం తాడేపల్లిగూడెం పట్టణంలో 96%కి సర్వే కంప్లీట్ చేసాం. ఇంకా ఓన్లీ 4% మాత్రం ఉంది. ఎవరైనా ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయించుకునే వారు ఎవరైనా ఉంటే ఆ సచివాలయాల దగ్గరలో ఉన్న సెక్రటరీలు కూడా వస్తున్నారు. ఒకవేళ అవకాశం ఉంటే మీరు కూడా వెళ్ళి ఆ తగిన కార్డ్స్ అంటే ఐడి కార్డ్స్ కానీ, లేకపోతే ఆధార్ కానీ, రేషన్ కానీ, ఇలా ఏదో ఐడి ప్రూఫ్ పట్టుకెళ్ళి ఆ సర్వే చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.